ఆకాశవాణి. సంవత్సరపు ఆకాశవాణి వార్షిక పోటీల్లో రేడియో నాటక విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి పొందిన రైలు ప్రయాణం నాటకం రచన శ్రీ నుసుము నాగభూషణం. ఇందలి పాత్రలు పాత్రధారులు: సుబ్బరామయ్య శ్రీ కెఎస్టి సాయి, రంగారావు శ్రీ ఎం వాసుదేవమూర్తి, కృష్ణమూర్తి శ్రీ వేముల మోహన్ రావు, గిరిధరం శ్రీ ఈ రాజభూషణ్, బఠానీలవాడు శ్రీ దేవబత్తుల జార్జ్, పార్వతి శ్రీమతి ఏ విజయలక్ష్మి, జయ శ్రీమతి వై రాజకుమారి, సీత శ్రీమతి కోట విజయదుర్గ, అమ్మలు బేబీ కె మధులత, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి, సహకారం శ్రీ ఎం రామకృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ డివి సత్యనారాయణ. రైలు ప్రయాణం నాటకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాశ్చనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఏమండి, మీరు రోజు ఈ భగవద్గీతను చదువుతారు కదా, నాకు సందేహం అడగమంటారా? అన్ని సందేహాలను తీర్చగలిగింది భగవద్గీత. అడుగు. గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చక్కగా అనుష్ఠించిన పరధర్మం కన్నా గుణం లేకపోయినా స్వధర్మమే చాలా మంచిదని చెప్పాడు కదండి. మరి అలా చెబుతూనే అసలు ధర్మమే ఆ భగవానుడై ఉండగా వేరే సందేహాలకు తావెక్కడుంది పార్వతి? అవును, తెలుగు వాచకం చదవటమే అంతంత మాత్రమైన నీకు ఈ అనుమానం ఎలా వచ్చిందో? మరీ అంత తేలిగ్గా మాట్లాడకండి. నేను 3వ తరగతి చదివేటప్పుడు మా పంతులు గారు నా తెలివితేటల్ని ఎంతో మెచ్చుకునేవారు. ఎందుకుట? మా స్కూల్ మొత్తంలో 5 రెళ్ళు 10 అని చెప్పగలిగింది నేనొక్కతేనేనట. ఆ పైన మీ అర్ధాంగినైతిని ఏమాత్రం ఆలోచన ఉండదటండి. ఎందుకు ఉండదు? ఉంటుంది ఉంటుంది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నాన్న, ఇదిగోండి మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను. జీడిపప్పే? ఇదిగో పార్వతి, ఈ భగవద్గీత అలా పెట్టు. ఏదమ్మా ఆ ఉప్మా ఇలవు. ఇగోండి నాన్న. అమ్మా, నీకు ఇష్టమని ఇడ్లీ చేసి టేబుల్ మీద పెట్టానే. నేను తర్వాత తీసుకుంటానమ్మా. అమ్మాయి, అబ్బాయి ఇంకా వచ్చినట్టు లేదేంటమ్మా? వస్తారులేమ్మా. ఈ పూట డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మీ ఇద్దరికి కొత్త బట్టలు తీసుకురమ్మని చెప్పాను. ఆ పని మీద ఆలస్యం అయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? ఏదో వేళకింత తిని కృష్ణారామ అంటూ ఇంట్లో పడుంటే వాళ్ళు. మీకోసం కాదు నాన్న, నా ఆనందం కోసం అంతే. నిజమే అనుకోమ్మా, కానీ అనవసరంగా మా కోసం ఖర్చెందుకు అని. ఏమిటమ్మా నువ్వు కూడాను? మీకు నాకు మధ్య ఉన్నది ఖర్చులు జమలే కాని మరింకేమీ లేదా? అయినా నేను పరాయి వాళ్ళకి చేస్తున్నానా ఏమిటి? నా అమ్మా నాన్నకేగా. మా వృద్ధాప్యానికి అండగా ఉండాల్సిన మీ అన్నయ్య ఉండగా కూతురువైన నువ్వు మేం కోరకుండాని మా అవసరాలేమిటో తెలుసుకుని అమ్మలా అన్నీ సమకూరుస్తున్నావమ్మా. ముందు మీరు టిఫిన్ తీసుకోండి, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అలాగే. పెళ్లి కాగానే ఆడపిల్ల పరాయిదయిందని అనుకుంటాం, కానీ నిజంగా తల్లిదండ్రులంటే దానికి ఎంత అభిమానం అండి. మనకి ఎంత బాధ కలిగినా సహింపలేదు. అయ్యా, అదేమిటండి ఆ కన్నీళ్లు? పార్వతి, బంగారు ఇటుకలతో కట్టుకున్న భవనాల కన్నా రక్తపాశంతో కట్టుకున్న పేగు బంధమే బలమైంది సుమా. లేకపోతే ఓ ఇంటి కోడలైన ఆడపిల్ల దగ్గర మనం ఇలా సుఖంగా ఉండగలవా? అదేమిటి అదేమిటి నీ కళలో నీరేమిటి పార్వతి? మీ ఆనందంలో సగం పంచుకున్నాను కదా, దాని గుర్తులండి. అవునవును,
అర్థంగి కదూ. మంచినీళ్ళు లైవ్ ఇదిగోండి. అమ్మా జయా, జయా, అల్లుడు గారు వచ్చినట్టుంది చూడమ్మా. చూసేదేమిటమ్మా, ఇదిగో రానే వచ్చారు. అదేమిటండి వట్టి చేతులతో వచ్చారేమిటి? మా అమ్మ నాన్నకి బట్టలు తీసుకురామని చెప్పానుగా. జయ ఒక్కసారి లోపలికి రా. అబ్బాయి పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. ఏమిటి చెప్పండి. చూడు జయ, నువ్వు మీ అమ్మ నాన్నలకు బట్టలు తెమ్మన్నావు, నిజమే. నేను తేలేదు, అది నిజమే. అంత మాత్రాన ఆ ముసలి వాళ్ళ ముందు నన్ను నిలదీసి అడగాల? నేనేం నిలదీశానండి? అయినా మీకు అంత గట్టిగా చెప్పానుగా. మీరెలా వట్టి చేతులతో రావడం ఏం బాగుంటుంది చెప్పండి. అర్థం చేసుకోవాలి, నా పరిస్థితులు నాకు ఉంటాయి. అర్థం చేసుకున్నానులేండి. జరిగింది ఏదో జరిగింది. ఈ రోజు కాకపోతే రేపు తీసుకురండి. పైగా కొత్త బట్టలు తెప్పిస్తున్నానని మా అమ్మా నాన్నకి ఘనంగా చెప్పుకున్నాను కూడాను. నీకే మహారాణిలా ఎన్ని వాగ్దానాలన్నా చేస్తావు, కానీ మోసేవాడికి తెలుస్తుంది బరువు. నీకెలా తెలుస్తుంది? ఏమండి, అయ్యో కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. బయటి వాళ్ళు ఉన్నారు, వింటే బాధపడతారండి. అయినా మీకేమైందండి? ఎప్పుడూ లేని ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. దెయ్యం పట్టింది. చూడు జయ, నీకంత ముచ్చటగా ఉంటే మీ అమ్మ నాన్నలు నెత్తిని పెట్టుకుని ఊరే, నాకు అభ్యంతరం లేదు. అంతేకాని ఇలా సారెలు చీరలు అన్నావంటే మాత్రం నా వల్ల కాదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏమండి, దయచేసి అలా మాట్లాడకండి. సరే సరే, ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. కానీ మొహం కడుక్కుని వస్తాను, కాఫీ రెడీ చేయి. ఏమండి, ఎప్పుడూ లేనిది అల్లుడేమిటండి అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు? నిష్ఠూరంగా ఉన్నా నిజమే చెప్పాడు పార్వతి. చేతికొచ్చిన కొడుకును వదిలి ఇలా పరాయింటి కోడల మీద పడి బ్రతకాలనుకోవటం మనకు మాత్రం ఏం గౌరవం చెప్పు. పిచ్చి తల్లి, మన గురించి ఎంత బాధపడుతుందో చూసావా? చూడు, బయటికి పిలిచి కొంచెం ఓదార్చు. అవునండి. జయా, అమ్మా జయా. వస్తున్నానమ్మా. నాన్న, ఇవాళ ఎందుకనో బట్టల షాపులన్నీ బంద్ చేశారట. పైగా వేరే తల్లి, నీకంటే ముందు ఎంతో జీవితాన్ని అనుభవించిన వాడినమ్మా నేను. నాకంతా తెలుసు. ఇందులో అల్లుడు తప్పు కూడా ఏమీ లేదు. నువ్వు బాధపడకు. నాన్న, మీరు పాలు తీసుకోలేదేమిటి? పాలు విరిగిపోయాయమ్మా. గంట 4 దాటిందనుకుంటాండి. అవును పార్వతి, చీకటిగా ఉంది. కరెంటు పోయిందనుకుంటాను. అలాగే ఉంది. దొడ్లోకి పోయిస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి, చీకటి. పర్వాలేదు, అలవాటేగా. ఈ పెరట్లో తెల్లవారకు ముందే ఆ చెట్టు దగ్గర నిలబడింది ఎవరబ్బా? జయ, అల్లుడు గిరిధరం. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమిటి జయ సార్, అంతా నువ్వు చెప్పినట్లే చేశాను. ఇంకా నన్నేం చేయమంటావు? బజారు నిలబడి గంతులేయమంటావా? చేశారులేండి. సగం ఆ నేత సగం ఈ నేత అన్నట్టు. అసలు అందుకే చెప్పాను, మీ సొంత తెలివితేటలు ప్రదర్శించకండి అని. ఇప్పుడు చూడండి, వాళ్ళకు అసలు చేమ కుట్టినట్టు కూడా లేదు. మీకు ఇచ్చిన ట్రైనింగ్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆ ముసలాళ్ళు అర్థం చేసుకోకపోతే నేనేం చేయను? అక్కడికి నాకు ఇష్టం లేకపోయినా మీ ప్లాన్ ప్రకారమే మీ అమ్మా నాన్న వినేలా నానా చండాలంగా మాట్లాడాను. పాపం వాళ్ళెంత నొచ్చుకున్నారు. తలుచుకుంటేనే బాధగా ఉంది. నా సంగతి అలా ఉంచు. వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి నా చేత నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావని వాళ్ళకి తెలిస్తే నువ్వెంత సిగ్గుపడాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేను కాదండి సిగ్గుపడాల్సింది. కొడుకుని వదిలి సంవత్సరానికి 3 సార్లు కూతురు కొంప మీద పడి దోచుకు తింటున్నారే, వాళ్ళు సిగ్గుపడాలి. అయినా జయ, నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలి వాళ్ళు తినే గుప్పెడు మెతుకులకి నువ్వెందుకు ఇలా గుండెలు బాదుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ సంగతి వేరే చెప్పాలా? వాళ్ళొచ్చిన దగ్గర నుంచి పెరిగిపోయిన ఖర్చులు పట్టి చూస్తే తెలియటం లేదు. కిరాణా కొట్లు 400, పాలవాడికి 200, కూరగాయలకి 150, ఇహ చిల్లర ఖర్చులు సరే సరే. ఈ రకం అదనపు ఖర్చులు నెలకి 100కి 100 సంతర్పణ జరిగిపోతూ ఉంటే రేపు పుట్టబోయే పిల్లలకి మిగిలేది చెప్పే.
అందుకే చెప్తున్నాను, మా అమ్మా నాన్నని ఈ రోజే, వీలు పడితే ఈ గంటలోనే ఇంట్లో నుంచి పంపేయాలి. అది మీరే చెయ్యాలి, అంతే. సరే, కాంతగులేని దురద కత్తిపీటగా అన్నట్లు నీకు లేని బాధ నాకెందుకు? ఇంతకీ నన్నేం చేయమంటావో చెప్పు. మళ్ళీ మొదటికే వచ్చారు. అయితే జాగ్రత్తగా వినండి. మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి సీరియస్గా, చూడండి, అత్తా మామని అనుకునే వాళ్ళు ఏదో చుట్టం చూపుగా వచ్చిపోవాలి గాని ఇలా చూరు పట్టుకుని వేళ్లాడటం మర్యాద కాదు. అమాయకుడైన అల్లుడి మీద వాలిపోయి బ్రతకాలనుకోవడం పద్ధతి కాదు అని తెగేసి మాట్లాడండి. నిన్నట్లా కాక బల్లగుద్ది మరీ చెప్పాలి. అర్థమైందో? అయ్యింది, బాగా అర్థమైంది. ఏం పర్వాలేదులేండి, నేను మీ వెనకాలే ఉంటానుగా. ఖచ్చితంగా నేను చెప్పినట్టే చేశారనుకోండి, మా అమ్మా నాన్న వెళ్ళిపోవటమే కాదు, మళ్ళీ ఎప్పుడు మన గడప కూడా తొక్కరు. విరగడైపోతుంది శుభం. ఇదిగో చూసారా, కరెంటు కూడా వచ్చేసింది. ఆలస్యం చేయకండి, పదండి. సరే, పద పద. మామగారా, మీరు ఇక్కడ ఎంతసేపు అయింది వచ్చి? ఎంతసేపు అయితే ఏంలే బాబు, అనుకోకుండా వచ్చాను. వినాల్సినంతా విన్నాను. తల్లిదండ్రుల గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నా ముద్దుల కూతురు చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది, కాదు ఆశ్చర్యంగా కూడా ఉంది. నానా అది అది ఏ మాత్రం దానికి పాపం అల్లుడిని అంత బాధ పెట్టాలి అమ్మా. ఆ విషయం నీ నోడుతోనే వింటే ఎంతో ఆనందంగా ఉండేది. ఏవైనా అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. పార్వతీ, పార్వతీ, విన్నావా జయ? నీ బండారం అంతా మీ నాన్నకు అర్థమైపోయింది. అంతా మీ మూలంగానే జరిగింది. సర్లే పద, ఇహవాళ్ళు ఎటు తిరిగి మన కొంపలో ఉండరు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి కనీసం బట్టలైనా పెట్టి పంపిద్దాం. పార్వతీ, పార్వతీ, ఇంకా పడుకోనే ఉన్నావా? త్వరగా లేచి బట్టలో విసట్టు. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. అర్జెంటుగా ప్రయాణం కావాలి. ఏం జరిగిందండి? ఎందుకలా ఉన్నారు? పార్వతి, దాహం తీర్చుకోవటానికి సముద్రాన్నైనా ఆశ్రయించవచ్చు కానీ కూటి కోసం కూతుర్ని ఆశ్రయించకూడదన్న నిజం తెలిసింది పార్వతి. అంటే మీరనేది? మామగారు, రా బాబు. క్షమించండి, జైకి ఏం తెలియదు, అందుకే చాటుమాటగా ఏదో అలా మాట్లాడింది. నేను చెప్తున్నాను కదా, దయచేసి మీరు వెళ్ళకండి. ఈ విషయంలో నేనేం బాధపడలేదు గిరిధరం. కాకపోతే ఇవాళ చాటుగా జరిగింది రేపు ముఖం మీద జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను అంతే. జయ, అదేమిటి వాకిట్లోనే నిలబడిపోయావు? లోపలికి రా. ఏమిటమ్మా, ఇప్పుడే వెళ్ళిపోవాలా? 2 రోజులుండి పోవచ్చుగా. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళం చూరు పట్టుకు వెళ్లాటం ఏం బాగుంటుందిలే అమ్మా. పార్వతి, నా పర్సులా తీసుకురా. అమ్మా జయ, చదువుకునేటప్పుడు స్కూల్ లెక్కల్లో నువ్వు చాలా పూర్ అనుకునేవాడి, కానీ బ్రతుకుబడిలో నువ్వు చేస్తున్న లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూస్తూ ఉంటే. ఇదిగోండి పర్సు. చూడమ్మ జయ, పేదగా మిగిలిన ఈ తండ్రి నీకోసం చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. ఏదో ఉన్నంతలో ఈ కొద్దిపాటి డబ్బును సంతోషంగా ఇస్తున్నారు. తీసుకొని అల్లుడు నువ్వు కొత్త బట్టలు తెచ్చుకోండమ్మా. పసుపు కుంకాలతో పిల్ల పాపలతో నాయుష్ కూడా పోసుకొని 100 ఏళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి, వర్ధిల్లు. పార్వతి, బయలుదేరు. హాయ్, తాతయ్య వచ్చాడు, తాతయ్య వచ్చాడు.
అమ్మా, తాతయ్య నానమ్మ వచ్చారు. నానా, వినబడిందిలే. త్వరగా బయటికి రండి. ఏమిటి అమ్ములు నీ గోల? తాతయ్య వాళ్ళు వచ్చారు, అదిగో చూడండి. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? ఎలా ఉన్నారమ్మా? మాకేం నాయనా, బాగానే ఉన్నాం. అమ్మలు, నేను ఇక్కడే ఉన్నానుగా తాతయ్య. ఇదిగో నీ బిస్కెట్. అల్లరి బాగా చేస్తున్నావా? దానికేం తక్కువ మామయ్య గారు. చచ్చిపోతానంటే నమ్మండి. ఇక మీరు వచ్చారు కదా, నాకు ఆ బాధ లేదులేండి. చెల్లయ్య వాళ్ళు బాగున్నారా నాన్న? అయ్యో రామా, మీరు మరీను వాళ్ళని కాస్త ఇంట్లోకి రానివ్వండి. అవునవును, రండి నాన్న, లోపలికి రండి. అమ్మా సీత, ఈ సంచి లోపల పెట్టమ్మా. తాతయ్య, నాకు ఇప్పుడు ఖర్చు చెప్పాలి. నువ్వు వెళ్ళిన తర్వాత నాకు ఎవ్వరూ ఖర్చు చెప్పలేదు. అలాగేనమ్మా, ఇక నాకు పనే ఉంది. ముందు కాస్త స్నానం చేసి వచ్చి. అయ్యో రామా, నీ కదటే చెప్పేది. దాని బాగుడికేం గాని మామయ్య గారు, బాత్రూంలో నీళ్లు పెట్టున్నాయి. ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి. ఎప్పుడు బయలుదేరారో ఏమో. అయితే తాతయ్య వెంట నేను వెళ్తాను. వద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా? పైగా మన ఇద్దరం జట్టు కదా. పదా వెళదాం, మెల్లగా మెల్లగా. అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు ఇక మా నాన్న మనవరాలని భుజాల మీద నుంచి భూమి మీదకి దించడు. అత్తయ్య గారు, మన జయ అలాగే ఉందా? ఏమన్నా నీళ్లు పోసుకుందా? ఎక్కడే, ఇంకా అలాంటిదేం లేదు. అమ్మా, బావ గిరిధరానికి ఏదో ప్రమోషన్ వచ్చిందని విన్నాను. అవునరా, జీతం కూడా 500 పెరిగిందట. అయ్యో రామా, పెరక్క అందరూ మీ అబ్బాయిలాగే ఉంటారా అత్తయ్య గారు? ఏమైనా మన జయ అదృష్టవంతురాలేండి. ఇప్పుడు మాత్రం నీకేం తక్కువైందే? అవునులేండి, ఏం తక్కువైంది? నిన్నటి వరకు అత్తా మామలు మన వద్ద లేరనే దిగులు తప్ప. అత్తయ్య, మీకు తెలియదు గాని మీరు చీటికి మాటికి కూతురింటికి వెళ్తుంటే నలుగురు రకాలుగా అనుకుంటున్నారు. అయ్యో, ఎందుకే? లోకులు కాకులు కదమ్మా, మిమ్మల్ని మేము సరిగ్గా చూడమట. అందుకే మీరు కొడుకును వదిలి కూతురింటికి వెళుతూ ఉంటారట. పోనీలే నాయనా, పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. బయట వాళ్ళ సంగతి అలా ఉంచండి అత్తయ్య. మాకు పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు ఇలా మాటి మాటికి కూతురింటికి వెళుతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. అక్కడికి నేనేదో మిమ్మల్ని సరిగ్గా చూడనట్లేగా. అవునులేండి, ఎంతైనా నేను కోడలనేగా. అదేమిటి సీత, చుట్టం చూపుగా వెళ్లి 4 రోజులు ఉన్నంత మాత్రాన అల్లుడు కొడుకు అవుతాడా, కొడుకు పరాయి వాడవుతాడా? అయినా నాకు నువ్వొకటి, జై ఒకటినా? అత్తయ్య, పిచ్చి పిల్ల, నువ్వు నా బిడ్డవేనమ్మా. ఇక మేము ఎక్కడికి కదలం, సరేనా? అయ్యో రామా, అంతకంటేనా? అలాగే అత్తయ్య. పార్వతి, కృష్ణ పరమాత్మ ఏమన్నాడో అర్థమైంది? సరే, నాకు ఈ చాటెడు బియ్యంతోనే సరిపోయింది. పైగా మీరు చదివేది నాకెప్పుడు అర్థమైంది కనుక. అదిగో మీ మనవరాలు వస్తోందిగా, దానికి చెప్పండి. తాతయ్య, కథ చెప్పవు. నువ్వు అడిగిన తర్వాత తప్పుతుందా అమ్మా? అలాగే ఇవాళ మీకు మట్టిని బంగారం చేసే కథ చెబుతాను. తాతయ్య, మట్టి కూడా బంగారంగా మారుతుందా? తప్పకుండా అవుతుంది. ఎలా? చెప్తాగా, నువ్వు అలా కూర్చో. ఒక ఊళ్ళో ఒక పెద్ద స్వామీజీ ఉన్నారు. ఆయన అడిగిన వారికి లేదనకుండా తన దగ్గరకు వచ్చిన భక్తులందరికీ ఎన్నో వరాలు ఇస్తున్నాడు. ఈ సంగతి తెలిసిన రామయ్య అనే పేదవాడు కూడా స్వామీజీ దగ్గరకు వెళ్లి అమాంతో ఆయన కాళ్ల మీద పడి ఇలా అడిగాడు. ఏమని అడిగాడు? స్వామి, మీరు అందరికీ అన్ని వరాలు ఇస్తున్నారు కదా, నాకు కూడా మట్టిని బంగారం చేసే మంత్రం చెప్పి పుణ్యం కట్టుకోండి అని. అప్పుడు స్వామీజీ చిన్నగా నవ్వి, అలాగే నాయన, తప్పకుండా చెప్తాను. అయితే ముందు నువ్వు వెళ్లి తేగలిగినంత బంకమట్టి తీసుకొని రా అని చెప్పారట. పాపం ఆ పేదరామయ్య ఆశతో చాలా మట్టి తెచ్చి స్వామివారికి చూపించి మంత్రం చెప్పమన్నట్ట. అప్పుడు స్వామీజీ, ఆ మట్టినంతా కుండలుగా తయారు చేసుకునిరా, అప్పుడు మంత్రం చెప్తాను అన్నట్ట. దానికి సరేనని మన రామయ్య బాగా కష్టపడి
ఆ మట్టి అంతా చక్కని కుండలుగా తయారు చేసి స్వామివారికి చూపించాడు. వాటిని చూసిన స్వామీజీ రామయ్యతో, ఈ కుండలన్నీ అమ్మితే ధనం వస్తుంది, సర్వ సంపదలను సమకూర్చుకోవడానికి శ్రమకు మించిన మార్గం మరొకటి లేదని, అదే మట్టిని బంగారం చేయగలిగిన మహత్తరమైన మంత్రమని చెప్పారు. ఇప్పుడు అర్థమైందా మట్టి బంగారం ఎలా అవుతుందో? తర్వాత రామయ్య ఏమయ్యాడు? ఏమవుతాడు? తన దగ్గరున్న బంగారానంతా అమ్మి ఇమ్మీడియట్ గా రాజకీయాల్లో చేరిపోయాడు. ఎవరది? నేన్రా, రంగండి. గుర్తుపట్టలేదు? ఏమమ్మా పార్వతమ్మ తల్లి, నువ్వు పోల్చుకోలేదా? అవునండి, రంగారావు అన్నయ్య గారు. నువ్వట్రా, ఎంతసేపు అయింది వచ్చి? అదే మీ పేద రామయ్య కష్టపడి కుండలు తయారు చేసేటప్పుడు వచ్చానురా బాబు. అమ్మలు, తాతయ్య కూర్చుంటారు, నువ్వు లేమ్మా, కూర్చోండి అన్నయ్య. ఏమిట్రా సుబ్బరామయ్య గారు, మనవరాళ్ళు కూర్చోబెట్టుకుని చిన్న పిల్లల కబుర్లు చెబుతున్నావా? అంతకు మించిన పనే ఉందిరా. ముసల్తనం అంటే మళ్ళీ వచ్చిన పసితనం లాంటిదే కదరా. ఓర్ని చమత్కారం మండ. అంతేగాని నీ ముసలితనాన్ని డైరెక్ట్ గా ఒప్పుకోవు కదా. అది సరే గాని తాతయ్య, ఆ తర్వాత రామయ్య. చూడమ్మా అమ్మలు, నీకు అర్థం కాదు గాని నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా, వెళ్ళు. అలాగే. రంగా, ఎంత కాలం అయిందిరా నేను చూసి. నేను ఇంకా నీకు గుర్తున్నానట్రా? ఒరే, నువ్విలా అడగటం చంప మీద చెళ్ళును కుట్టినట్లుగా ఉందిరా. అదేమిట్రా? లేకపోతే ఏమిట్రా, కాలం కలిసిరాక ఏదో 4 ఏళ్లు దూరం అయ్యామే కాని 40 సంవత్సరాల అనుబంధం రమ్మంది అంత తేలిగ్గా మర్చిపోతామట్రా. అసలు కర్మగాలు మనిద్దరం ఒకే జాతి వాళ్ళం అయ్యాం గాని, లేకపోతే మనిద్దరం ఇప్పటి కలిసి కాపురం చేయాల్సింది కదట్రా. పిల్లలు బాగున్నారా అన్నయ్య? ఆహా, వాళ్ళకేమ్మా, చూసేవాళ్ళు గుండెలు బాదుకునేటంత మంచి పెద్ద పొజిషన్లో ఉన్నారమ్మా. అదేమిటన్నయ్యా? చెప్తా వినమ్మా. నా చిన్న కొడుకున్నాడే, వాడు ఎస్ఐగా చేస్తూ ఈ మధ్యనే ప్రమోషన్ మీద సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కూడా అయ్యాడు. వాడి చేతిలో పట్టం కంటే వాగులో దూకి చావడం చాలా సుఖంగా ఉంటుందట. అంటే వాడంత స్ట్రిక్ట్ అన్నమాట. పెద్దవాడు రాజకీయాల్లో చేరి 1000 క్యాండిల్ బల్బులో ఓ వెలుగు వెలిగిపోతూ తన అభివృద్ధి దేశాభివృద్ధి అని త్రికరణ శుద్ధిగా మన ఓటర్ల మీద ఒట్టు పెట్టుకున్న ఘనుడమ్మా. సరే అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆగమ్మా, ఆగు. పర్వతము, నువ్వు ఇలా మధ్యలో వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి ఉండదమ్మా. పనిలో పని నా కూతురి ఘనత కూడా విని వెళ్ళు. ఆవిడ గారికి మన గవర్నమెంట్ వారు ఇచ్చిన చౌకటిపో ఉంది. అందులో ఎప్పుడు చూసినా నో స్టాకే గాని రీస్టాక్ అంటూ ఉండదు. అథవా ఎప్పుడైనా సరుకులు ఇవ్వటం అంటూ జరిగితే కిలోకి 700 గ్రాముల చొప్పున మాత్రమే ఖచ్చితంగా పంపిణీ చేస్తుందమ్మా. ఈ విధంగా నా 3 పిల్లలు యథాశక్తి ప్రజాసేవ చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తున్నారనుకో అమ్మా. అర్థమైందా తల్లి? ఇక వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే. పోన్లేరా, నీ కష్టం ఫలించి పిల్లలందరూ సంపాదిస్తూ ఏదో విధంగా స్థిరపడిపోయారు. ఇక వాళ్ళని గురించి నీకు బాధ లేదు. రంగా, నువ్వు ఎలా ఉన్నావు? పాపం, నీ భార్య కూడా పోయిందాయా? పిల్లలు నీతో బాగుంటున్నారా? నీకేం కష్టం కలగకుండా చూసుకుంటున్నారట్రా? అడగకూడదు అడిగానా? లేదురా, ఒక స్నేహితుడిగా అడగాల్సిందే సూటిగా అడిగావురా. సుబ్బు, నాకెందరూ ఉన్నా నన్ను గురించి ఇంత అభిమానంగా అడిగేవాళ్ళు ఎవరూ లేరురా, ఒక్క నువ్వు తప్ప. అసలు నీకు చెప్పుకోవాలనేరా ఎంత దూరం వచ్చాను. అయితే చెప్పరా, చెప్పు. చెప్తానురా, తప్పకుండా చెప్తాను. మొదటి సంతానం అని, కాళ్ళు కింద పెడితే కందిపోతాయని ఈ అరచేతుల్లో పెట్టుకుని ఎంతో అబ్బురంగా పెంచుకున్న నా పెద్ద కొడుకు ఇంట్లో నన్ను ఎలా చూస్తారో తెలుసురా? అశుద్ధాన్ని చూసినంత గౌరవంగాను, ఎయిడ్స్ రోగిని చూసినంత మర్యాదగాను చూస్తారా. అందుకే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వకుండా పంచులని ఉంచి కాపలా కుక్కను చూసినంత జాగ్రత్తగా చూస్తారా. వాడి మీద నేను పెంచుకున్న ప్రేమను, అభిమానాన్ని ఎంగిలి మెతుకులతో జమకట్టి రుణం తీర్చుకుంటున్నారా. ఇకపోతే నా చిన్న కొడుకు కోడలున్నారు చూశావు, అబ్బో అబ్బో, వాళ్ళ హృదయాలు హుస్సేన్ సాగర్ అంత విశాలనరా.
వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం లేదు. వాళ్ళ ఇంటో నా ఇష్ట ప్రకారం జరగచ్చు. ముఖ్యంగా ఒరే వంటగదిలోరా. ఎందుకంటే పని మనిషి రాకపోతే వంట చేసేది అంట్లు తోమేది నేనేరా మరి. అందుకని పైగా వాడు పోలీస్ ఆఫీసర్ కదరా. వాడు తాగొచ్చాడు అనుకో, స్టేషన్ లో నేరస్తుడికి ఇంట్లో ఉన్న నాకు ఏమీ తేడా ఉండదురా, అంతా సమానమే. ఓ రోజు రే సుబ్బు ఏం జరిగిందో తెలుసురా? చికెన్ కూరమలో కొంచెం ఉప్పు ఎక్కువగా వేశానన్న కోపంతో పక్కనే ఉన్న లాఠీని నా మీదకి బలంగా విసిరాడురా. అది వాడి తప్పు కాదురా, తాగిన మందు తప్పు. కాకపోతే వాడు కొట్టిన దెబ్బ మోకాలకి తగిలితే గాయం మాత్రం ఒరే సుబ్బు ఈ కుండలకి ఉందిరా. సుబ్బు, ఈ బతుకు చాటులో ఉన్న గుండె కోతను నీకు తప్ప ఎవరికి చెప్పుకోనరా రంగా. సుబ్బు సుబ్బు, ప్రేమతో పెంచుకున్న చిరు మొక్కలే మహావృక్షాలై నేలకు బదులు నిప్పులు జరుగుతూ ఉంటే కాపు జీవికి మిగిలేది కన్నీళ్లే కదట్ట. ఊరుకోరా ఊరుకో. నీ కన్నీళ్లు తొడవగలనే కాని నీ బాధను పోగొట్టడానికి ఏం సాయం చేయలేకపోతున్నానరా. ఇప్పుడు నా గురించి చెప్పింది ఏదో ఈ గుండె బరువుని కొంత తగ్గించుకోవాలనే తపనతోనే గాని మళ్ళీ నీకు రుణగ్రస్తుల్ని కావాలని కాదురా. రే అసలు నేను వచ్చింది నీ సాయం కోసం కాదురా, ఇంతకు ముందు నువ్వు చేసిన సహాయాన్ని తీర్చుకోవటం కోసం. అంటే అదేరా, 6 సంవత్సరాల క్రితం నా చిన్న కొడుకు ఉద్యోగం కోసం డబ్బు అవసరమై నీ దగ్గరికి వచ్చాను, జ్ఞాపకం ఉందా? అప్పుడు నా మాట కాదనకుండా నీ పరపతిని తాకట్టు పెట్టి 15,000 రూపాయలు అప్పిప్పించు. దరిద్రం కొద్దీ దురదృష్టం కొద్దీ ఆ డబ్బు ఈ రోజు వరకు ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు తెచ్చానురా. ఇదిగో తీసుకోరా డబ్బు. ఆ సంగతి ఇప్పుడెందుకురా? అయినా మన మధ్య ఉన్న అనుబంధం కేవలం డబ్బు కాదురా, అంతకు మించి ఏదో ఉంది. పైగా ఈ పరిస్థితుల్లో డబ్బు నాకంటే నీకే ఎక్కువ అవసరం. అందుకని అది నీ దగ్గరే ఉంచు. ఒరే ఒంటరి వాణ్ణి, ఈ డబ్బు నేను మాత్రం ఏం చేసుకుంటానురా? అదీగాక ఇక ముందు నాకు డబ్బు అవసరమే ఉండదురా. ఎందుకంటే రేపటి నుంచి నేను ఉండేది కూతురి దగ్గరే కదా. ఆడపిల్లైనా అది నాకు ఏ లోటు రానివ్వదురా. నేనంటే అంత అభిమానం రా దానికి. అలా అయితే ఈ డబ్బు నీ కూతురే ఇచ్చి పంపించిందా? లేదురా. నా అప్పు తీర్చుకోవడానికి మరో బాకీ చేశానంటావు అంతేగా? చచ్చా, అదేం కాదురా. మరి ఉన్న పణంగా నీకు ఇంత డబ్బెక్కడిదిరా? మాట్లాడవే. నీతో అబద్ధం చెప్పలేనురా, నిజమే చెబుతాను. అయితే ఈ డబ్బు మాత్రం నువ్వు తీసుకొని తీరాలరా. అలా నాకు మాట ఇయ్యి. సరే చెప్పు. ఒరే సుబ్బు, దొంగతనం చేశానురా. అవునరా, నిజంగానే దొంగతనం చేశానురా. ఆ రోజు ఏ కొడుకు ఉద్యోగం కోసం నీ దగ్గర అప్పు చేశానో ఆ బాకీ తీర్చడానికి ఆ కొడుకు ఇంట్లోనే ఈరోజు దొంగతనం చేశానురా. ఒరే, వాళ్ళు నా కష్టాన్ని దోచుకున్నారు, బాధపడలేదు. నేను సంపాదించిన ఆస్తులు పంచుకున్నారు, అయినా బాధపడలేదు. కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం నేను చేసిన అప్పుల్ని తీర్చడానికి ఇలా దొంగలైనందుకు చాలా బాధపడుతున్నాను రా సుబ్బు, చాలా బాధపడుతున్నాను రా. ఆస్తులే కానీ అప్పుల్ని పంచుకోవటానికి ఇష్టపడని నీ కొడుకు లాంటి ద్రోహులు ఉన్నప్పుడు తండ్రుల దొంగలు కావటం తప్పు కాదురా. అయితే నా కోసం నువ్వు ఇలా కావాల్సిన అవసరం లేదురా సుబ్బు. ఎందుకంటే ఆ బాకీ నేను ఈనాడో తీర్చేశాను. ఒరే, నువ్వు చేసిన బాకీ తీరిందిరా, కానీ నేను చేసిన బాకీ తీరాలి కదరా. ఒరే సుబ్బు, రక్తపాశాల నుంచి విముక్తుడినయ్యానరా.
ఈ రుణపాశాల నుంచి కూడా నన్ను విముక్తిని కానివరా సుబ్బు. అది కాదురా రంగా. ఒరే ఒరే ఒరే, డబ్బు తీసుకుంటానని నాకు మాట ఇచ్చావు, అది తప్పితే నా మీద ఒట్టేరా. ఇంకేం మాట్లాడకండి, డబ్బు తీసుకోరా. సరే, నాకు ఇష్టం లేకపోయినా నీ తృప్తి కోసం తీసుకుంటున్నాను రా. ఒరే థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్ రా సుబ్బు. నాకిప్పుడు చాలా చాలా సంతోషంగా ఉందిరా. ఎవరు? రంగారావు మావయ్య? ఎప్పుడు మావయ్య రావటం? ఎంతకు ముందే వచ్చానా కృష్ణమూర్తి. ఏమిటి సంగతి, బాగున్నావా? చాలా కాలం అయిందో నేను చూసి. బాగానే ఉన్నాను మావయ్య. మీరెందుకు అలా ఉన్నారు? అదే, అది మీ నాన్న నా మీద ఓ జోకేశాడు, నేను ఊరుకుంటానా? వాడి మీద నేను ఓ జోకు పేల్చాను. ఏం చెప్పేదే ఉంది, దాంతో ఒకరి మీద ఒకరు పడి కళ్ళ వెంట నీళ్లు వచ్చేలాగా నవ్వి 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 అలిసిపోయి చివరికి ఇలా అయిపోయావా? ఏమంటావు? మరే అన్నయ్య, ఆయన నువ్వు కలిస్తే జోకులకి ఏం తక్కువ? అమ్మా, ఇదిగో నీ గొలుసు మెరుగు పెట్టించాను. నాన్న, నీ కళ్ళచోడు కూడా రిపేర్ అయిపోయింది, ఇదిగో తీసుకోండి. ఒరే సుబ్బరామయ్య, ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడురా. అత్తయ్య, వంట పూర్తయింది, అందరూ భోజనానికి రండి. రామ్మా సీతమ్మ తల్లి, రా 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 రా. ఇంతవరకు నువ్వే రాలేదేమో అనుకుంటున్నాను. ఇంతకీ భోజనానికి నన్ను కూడా పిలిచినట్టేనా అమ్మా? అయ్యో రామా, మీరు లేకుండానా బాబాయ్ గారు? ఒరే సుబ్బు, నిజం చెప్పాలంటే నీ అదృష్టానికి అసలైన అలంకారం నీ కోడలేరా. అమ్మా సీతమ్మ తల్లి, చక్కగా వడ్డించమ్మా, సుష్టుగా భోజనం చేస్తాను మరి. యోగపీఠే సమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రగదం దేవం యోగానందముపాస్మహే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. శ్రీవేదశైలశిఖరాభరణాయమానః భక్తౌ రక్షణ విధౌ కృతనిత్యదీక్షణ. తాతయ్య, దేవుడికి ఏమని దండం పెట్టుకున్నావు? ఏమనే, నా మనవరాలు త్వరగా పెద్దదై అంతకంటే త్వరగా పెళ్లి కావాలని దండం పెట్టుకున్నాను. ఎందుకు తాతయ్య? ఆలస్యం అయితే మరి నేను ఉంటానో ఉండను. పైగా నీ కూతురు కూడా కథలు చెప్పాలి కదమ్మా, అందుకు. నాన్న, కొంచెం సేపు ఈ మండపంలో కూర్చుని పోదాం. అవును నాయన, గుడి కూర్చున్న వాళ్ళు ఒక్క నిమిషమైనా కూర్చోకుండా వెళ్ళకూడదట. అత్తయ్య, ఇదిగోండి, మీకు అమ్మవారి కుంకుమ తెచ్చాను. మావయ్య గారు, మీకు విభూతి కూడా. ఇలా ఇవ్వమ్మా. తాతయ్య, కొబ్బరికాయ మీద పీచు ఎలా వస్తుంది? నీ తలకాయ మీద జుట్టు రావటం లేదు, అలాగా. నాన్న, మీతో విషయం చెప్పాలి. అది ఎలా చెప్పాలో. పర్వాలేదు లేరా, నాన్నగారిగా చెప్పు. అదేనమ్మా, మన రంగారావు మావయ్య నాన్నగారికి ఇవ్వవలసిన 15,000తో పాటు మరో 5,000 కూడా ఇచ్చి వెళ్ళాడని విన్నాను. అవునరా, 15,000 ఇచ్చాడు అనుకున్నాను. తీరా వాడు వెళ్ళిన తర్వాత సంచి తీసి చూస్తే మొత్తం 20,000తో పాటు ఓ ఉత్తరం కూడా ఉంది. అందులో ఈ 5,000 నా తృప్తి కోసం ఇస్తున్నాను కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బు నువ్వు తీసుకోవాల్సిందే అని ఒట్టు పెట్టుకుని ఉత్తరం రాశాడ్రా. వాడలా ఎందుకు చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏముందిలే మావయ్య గారు, మీకు చెప్తే ఒప్పుకోరని తాను తీసుకున్న డబ్బుకి వడ్డీతో సహా ఇచ్చిపోయి ఉంటాడు. అది సరేరా మూర్తి, ఇంతకు నువ్వు చెప్పాలనుకున్నదేదో చెప్పనే లేదు. మరేం లేదమ్మా, కాలం ఎంత గడ్డుగా గడుస్తుందో చూస్తూనే ఉన్నారుగా, అందుకని కొంచెం ముందు జాగ్రత్తగా. అయ్యో రామా, ఆ చెప్పేదేదో కొంచెం అర్థమేలా చెప్పొచ్చు కదా. అదేనాయ్, మన అమ్మాయి పేర బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకో, రేపు దాని పెళ్లి నాటికి మనం కట్నం ఇవ్వలేమన్న సమస్య ఉండదుగా, అందుకని. చాలే ఊరుకోండి, అడగటానికి కూడా అర్థం పర్థం ఉండాలి. రేపు వాళ్ళకి ఏదైనా అక్కర అవసరం వస్తే ఎవరు చూస్తారు చెప్పండి? నేను చూడలేనా ఏమిటి? చూస్తారు. మీ సంపాదన ఇంటి ఖర్చులకి అంతంత మాత్రం. సరే,
మా అమ్మా నాన్నల అభిప్రాయం కూడా అదే అయితే ఇక నేనేం మాట్లాడను. ఎంతైనా ఎవరి సొమ్ము వాళ్ళకి గట్టి కదా. అదేమిట్రా నాయనా, చెట్టునే ఇచ్చిన వారు కాయ కోసం కక్కుర్తి పడతారా? అయినా మీరు సుఖంగా ఉండాలి కాని ఆ డబ్బు మమ్మల్ని ఉద్ధరిస్తుందట్రా? మీ అబ్బాయి గారికి ఏమండి, ఏమైనా చెప్తారు. పరాయిదాన్ని ఆ తరువాత ఏ మాట వచ్చినా పడాల్సిందాన్ని నేనేగా. అందుకని ముందే చెప్తున్నాను, ఆ డబ్బు ఏం చేస్తారో బాగా ఆలోచించి మీరే చేయండి. ఇందులో ఆలోచించేదే ఉందమ్మా. మాకు మాత్రం ఎవరున్నారు? మా ఆలనా పాలనా చూసే మీరుండగా మాకీ డబ్బుతో వేరే అవసరం ఏముందమ్మా? అసలు లేదనుకున్న డబ్బు మన అమ్మల అదృష్టమో ఏమో ఇలా వచ్చింది. దీన్ని అటు ఇటు దుబారా చేసే కన్నా మీ ఆయన చెప్పినట్టు చేయడమే మంచిది. నువ్వేం కాదనకమ్మా. అయ్యో రామా, మీరు ఒకటైతే మధ్యలో నాదేముందని మామయ్య గారు. తాతయ్య, గుడిలో గంటలు ఎందుకు కొడతారు? దేవుడు అప్రమత్తుడై ఉండడానికమ్మా. సీత, సీత, ఇక్కడే ఉన్నాను కదండి. త్వరగా కాఫీ తీసురా. అయ్యో రామా, ఇదిగో కాఫీ తీసుకోండి. ఇలాతే చూడండి, ఎందుకైనా మంచిది, మీ నాన్న దగ్గర ఉన్న 20,000 మన అమ్ముల పేరు బ్యాంకులో వేసిన సంగతి మీ చెల్లెలకు మాత్రం తెలియనీకండి. తెలిస్తే ఏమవుతుందట? ఏమైనా అవుతుంది. మీ చెల్లెల సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. ఎంతకీ డిపాజిట్ ఎన్నేళ్లకేశారు? నీ దుంపదేగా 10 సంవత్సరాలకు చేశామని నిన్నటి నుంచి 20 సార్లు చెప్పానుగా. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, బయట అత్తగారు పిలుస్తున్నట్టుంది, చూడండి. కృష్ణమూర్తి, వస్తున్నానమ్మా. ఏమిటమ్మా? మీ నాన్నగారిని చూడండి, ఆయన ఉన్నట్టుండి ఇలా పడిపోయారా? నాన్నా, 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 అసలు ఏం జరిగిందమ్మా? ఏమోరా నాయన, నాకు అర్థం కావటం లేదు. పక్కింటి వాళ్ళ పేపర్ చదువుకుంటూనే చూస్తూనే ఇలా అయిపోయారా? నాన్నా, నాన్నా, ఏముంది నాన్నా? ఎందుకు ఇలా అయిపోయారు? ఈ పేపర్లో ఏముందో చెప్పండి. అయ్యో రామా, ఆ పేపర్లో ఏముందో మీరైనా చూడండి. ఏది? అది ఇలా ఇవ్వండి. ఏమిట్రా మూర్తి, ఏం జరిగింది? చెప్పరా బాబు, మాట్లాడండి. రంగారావు మావయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమిట్రా నాయనా, రంగారావు అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడా? అవునమ్మా, ఇదిగో చూడు, ఫోటో కూడా వేశారు పేపర్లు. ఎలా జరిగిందో అసలు ఏం రాశారో కొంచెం చదవండి. ఇదిగో, అనమర్లపూడి రంగారావు అనే 65 సంవత్సరాల వృద్ధుడు కాకినాడలోని ఓ లాడ్జి రూములో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు సంబంధించి ఎవరూ లేరని, తాను దిక్కులేని వాడనని, కనుక తన శవాన్ని మున్సిపాలిటీ వారికి తప్ప మరెవరికీ అప్పగించవద్దని, దయచేసి తన ఆఖరి కోరిక మన్నించవలసిందిగా సంబంధిత అధికారులకు తాను రాసిన ఉత్తరం కూడా జేబులో పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యో రామా, అసలు ఎప్పుడు జరిగిందండి ఇది? వారం రోజుల క్రితం మున్సిపాలిటీ వారు మట్టి కూడా చేశారట. అసలు రంగారావు మావయ్య ఇలా ఎందుకు చేశాడో అర్థం కావటం లేదు. పాపం, ఆయనకి ఎన్ని బాధలున్నాయో ఎవరు చూశారు? ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే రంగారావు అన్నయ్య ఏనాడు ఎవ్వరినీ నొప్పించి ఎరగడు. ఎన్ని బాధలున్నా గాని కడుపున పుట్టిన బిడ్డలకి ఇలా కంటి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకుండా ఆయన వాళ్ళందరినీ అన్యాయం చేసిపోయాడు. వాడు చేసిన అన్యాయం కాదు పార్వతి, న్యాయమే. అన్న తండ్రికి పట్టేడు మెతుకులు పెట్టిన దౌర్భాగ్య సంతానానికి అతన్ని మట్టి చేసే యోగ్యత మాత్రం ఎలా ఉంటుంది? రే రంగా, రక్తపాశాల నుండి విముక్తుడయ్యాను, రుణపాశాల నుండి కూడా నన్ను విముక్తుడిని చేయరా అని బలవంతంగా డబ్బు నా చేతిలో పెట్టి వెళ్ళింది. ఎందుకుట్రా? ఎందుకా?
బస్ స్టాప్ దగ్గర నిలబడింది బావ గిరిధరంలా ఉన్నాడే. అవును, సందేహం లేదు, అతనే గిరిధరం. గిరిధరం బావా. అరే, కృష్ణమూర్తి బావ గారా? అవును బావగారు, ఎప్పుడు రావడం? కొంచెం ఆఫీస్ పనుంటేను నిన్ననే వచ్చాను. మరి ఇంటికి రాలేదే? చెప్పానుగా బావా, పని మీద వచ్చానని. దేని మీద వస్తే మాత్రం? ఊళ్ళోకి వచ్చిన వాడివి ఇంటికొస్తే ఏం పోయింది బావా? పర్వాలేదులే బావా. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? సరే, మా చెల్లెలు కులాసాయేనా? ఆహా, ఈ మధ్య బరువు కూడా పెరిగింది. ఆహా, నీకు ప్రమోషన్ మీద జీతం పెరిగింది కదా, దాంతో మా చెల్లెలు బరువు పెరిగి ఉంటుంది. ఆ బరువు కాదు బావా, ఇప్పుడు మీ చెల్లెలకి 6వ నెల. అరే, కంగ్రాచులేషన్స్. అయినా ఈ సంగతి 6 నెలల కటయ్యా చెప్పేది. ఏమైనా పుట్టింటి వాళ్ళం కదా, ఓ మూత్రం ముక్కైనా రాయొద్దు. నా సంగతి అలా ఉంచు, కనీసం మా అమ్మ నాన్నల కన్నా తెలియాలి కదా. నిజం చెప్పాలంటే బావా, ముఖ్యంగా వాళ్ళకి తెలియకూడదని ఉత్తరం రాయలేదు. అదేమిటి? చెప్పకూడదు బావా. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి తప్పటం లేదు. మీ అమ్మా నాన్న మా దగ్గరకు వచ్చి ఉంటున్నప్పుడు మీ చెల్లెలు చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. వాళ్ళు బాధపడేలా నటించడమే కాకుండా చాలా అసహ్యంగా మాట్లాడింది. ఆ ముసలి వాళ్లకు పెట్టే అన్నానికి, ఆఖరికి కాఫీ నీళ్లకు కూడా ఖర్చులు చూపి హీనంగా అవమానించింది. అది భరించలేక వాళ్ళు ఉన్న పడంగా ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. వాస్తవానికి వాళ్ళు వచ్చేశారు అనేదానికంటే మీ చెల్లెలే వెళ్ళగొట్టిందంటే న్యాయంగా ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత నా భార్య నెల తప్పిందని ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి ఉత్తరం రాయాలి? ఓహో, ఈ సంవత్సర కాలంలో మా అమ్మా నాన్నలు మీ ఇంటికి రాలేకపోవటానికి కారణం ఇదన్నమాట. ఇప్పటికే కాదు బావ, మరెప్పటికీ రాకపోవచ్చు. పోతే ఒక్క మాట బావ, జయ కడుపుతో ఉన్న సంగతి మీ అమ్మా నాన్నలకు మాత్రం చెప్పకు. నీకు ఇష్టం లేని పని నేను మాత్రం ఎందుకు చేస్తాను? సరే, చెప్పంలే. బావ, మరో మాట, కన్నవాళ్లే కనిపించే దేవుళ్ళంటారు. వాళ్లకు నీ చెల్లెలింట్లో ఎదురైన పరిస్థితి నీ ఇంట్లో కల్పించుకు బావా. అదేమిటి గిరిధరం బావా, ముసలి వాళ్ళు నీకు అత్తామామలైతే నాకు అమ్మా నాన్నలు. జయ అంటే ఆడపిల్ల గనక సరిపోయింది. కష్టమైనా నష్టమైనా నాకెలా తప్పుతుంది? వాళ్ల గురించి నువ్వేం బెంగపడకు, ఆ బాధ్యత నాది. ఏదో అన్నాను కాని ఆ సంగతి నేను చెప్పేదేమిటి బావా, నీకు తెలీదా? బస్సు వచ్చింది, ఇక నేను వెళ్తా బావా, అవతల ట్రైన్ అందుకోవాలి. సరే చూడు, ఈసారి వచ్చినప్పుడు మాత్రం వీలైతే తప్పకుండా మా ఇంటికి రావాల్సమా? అలాగే. నిరంజనాయ విద్మహే నిరాబాధాయ ధీమహి తన్న శ్రీనివాసః ప్రచోదయాత్. హరిః ఓం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ. సీత, కొంచెం సేపు ఆ రేడియో ఆఫ్ చెయ్యి. అలాగే ఉండనివు నాయన. ఆ సుప్రభాతం వింటూ ఉంటే సాక్షాత్తు ఆ 7 కొండలవాడి సన్నిధిలో ఉన్నంత ఆనందంగా ఉంటుందిరా. దానికేం భాగ్యం అత్తయ్య, మీరు త్వరలో తిరుపతి వెళ్ళబోతుంటేను. ఏమిటమ్మా నువ్వనేది? అవునమ్మా, నిన్ను నాన్నగారిని తిరుపతి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందుకే ఇబ్బందిగా ఉన్నా 4 రోజులు సెలవు కూడా పెట్టాను. ఎల్లుండి ఉదయం మన ప్రయాణం. అనుకోకుండా ఈ ప్రయాణం ఏమిట్రా? మీరు ఎప్పటి నుంచో తిరుపతి చూడాలని అనుకుంటున్నారు కదమ్మా. పైగా నాన్న నువ్వు చాలా డల్ గా ఉంటున్నారు. అలా ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. నిజమేననుకోరా, కానీ ఈ రోజుల్లో తీర్థయాత్రలంటే మాటలా? బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. కోరికలకేం చాలా ఉంటాయి, స్తోమత ఉండాలిగా. మా కోసం నువ్వే ఇబ్బంది పడకు. నాన్న, డబ్బు గురించి మీరేం ఆలోచించకండి. నాకు ఇప్పలేవు, నేను పడతాను. నాకు కావలసిందల్లా మీరంతా సంతోషంగా ఉండడమే. ఏమండి, పిల్లలంత ఆప్యాయంగా చెప్తూ ఉంటే మనం కాదంటే బాగుండదు. పైగా ఇలాంటి యాత్రలు ఇక ముందు చేయబోయి చేస్తామా చెప్పండి? సరే, వాళ్ళ కోరిక అదే అయినప్పుడు తప్పేదే ఉంది. అలాగే కానివ్వండి.
అత్తయ్య ఇగోండి, ఈ బ్యాగులో పులిహోర, పెరుగన్నంతో పాటు కొంచెం ఆవకాయ కూడా పెట్టాను. మంచినీళ్లకు మరిచెంబు ఉంది కదా, ఇవన్నీ పక్కనే పెట్టుకొని కూర్చోండి. జాగ్రత్త. ఇవన్నీ ఎందుకమ్మా? అయ్యో రామా, ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలాగత్తయ్యా? ఇబ్బంది పడరు. పైగా రైల్లో 1.5 రోజుల ప్రయాణమాయే. సరే సరే సరే, ఆ బ్యాగ్ ఎలా ఇవ్వు, నేను సర్తాను. తాతయ్య, నువ్వు నాకు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తావు? బోళ్ళని కథంతో పాటు మంచి లాకెట్ కూడా తీసుకొస్తారు, సరేనా? అంటే నాయనమ్మ మెల్ల ఉందే, అలాంటిదేనా తాతయ్య? కాదనుకో, కావాలంటే అలాంటిదే తీసుకొస్తాను. మరి అప్పటిదాకా నాయనమ్మ మెల్ల గొలుసుందే, అది ఇప్పించవు. కావాలంటే మీరు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను. అయ్యో రామా, అదేమిటే పెద్దవాళ్ళు అడిగినట్టు? అదేమన్నా పిచ్చిదనుకుంటున్నావా? బంగారుపుది. ఏదైతేనే అది నా మెల్ల ఉంటే బాగుంటుందని నువ్వేగా చెప్పావు. చాలే, నోర్మై. చూడమ్ములు, బాగుంటే మాత్రం నాయనమ్మ గొలుసు అడగొచ్చా? తప్పు కదూ. పోన్లేరా, ఏదో చిన్నపిల్ల అడిగింది కదా, 4 రోజులు మెళ్ళలో వేస్తే దాని ముచ్చట తీరిపోతుంది. నిజమే నాయన, పాపం పసిదాన్ని ఎందుకు చిన్నబుచ్చాలి? పైగా ఇలాంటి ప్రయాణాల్లో నగా నట్రా దగ్గరుండటం అంత మంచిది కూడా కాదు. అమ్మలు, ఇదిగోనమ్మా గొలుసు, నీ మెడలో వేస్తున్నాను, జాగ్రత్తగా ఉంచుకోవాలి సుమా. అలాగే. బాగుందత్తయ్య, అది అడగటం మీరివ్వటం. ఇక దాని కాపలా కాయలేక నా తల ప్రాణం తోక్కొస్తుంది. పిల్లలున్నాక జాగ్రత్త పడక తప్పుతుందా? అయినా ఈ గొలుసు ఇవాళ కాకపోయినా రేపైనా దానికి చెందేదేగా. మీ అప్పగింతల కార్యక్రమం త్వరగా కానివ్వండి, బండి కదలబోతోంది. అమ్మలు, అమ్మలు, బండి కదులుతోంది, మేము వెళ్తాం. నువ్వు మాత్రం అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. అలాగే. భారతి, భగవద్గీతను నా సంచిలో పెట్టావు కదూ? దానితో పాటు మీ శాలువా కూడా సర్దాను. అమ్మా, నాన్న నిన్నైనా మర్చిపోతాడేమో కానీ భగవద్గీతను మాత్రం మర్చిపోడనుకుంటారు. మరేరా నాయన. బఠానీ బఠానీ బఠానీ, వేడి వేడి బఠానీ. పాపం చూసారా, ఆ బఠానీ అమ్మే అతనికి ఒక చెయ్యి పూర్తిగా లేదు, కాలు కూడా చెక్క కాలే. కోటి పాటలు కూటు కోసమే తల్లి. అవును బాబు, తప్పుద్దా? నా మీద ఆధారపడ్డ జీవాలు బతకొద్దు. నాకు కాలు చేయలేదు, మా ఆడదానికి కళ్ళు లేవు, పిల్లలకు మాత్రం. మరి ఇందరు నా మీద ఆధారపడ్డారు, వాళ్ళని బతికించాలి గాని బలవంతంగా చంపలేంగా బాబు. దేవుడి చిత్రం, కొందరికి అన్నీ ఇస్తాడు, మరి కొందరికి ఏమీ ఇవ్వడు. ఏమీ లేనోడికి ఇలా చిన్నంగా వ్యాపారం చేసుకుని బతకరా అని దారి చూపిస్తాడు బాబు. అవిటితనానికి కూడా ఆకలినే అవసరం బలాన్ని ఇస్తుంది. పర్వాలేదు, ఆత్మవిశ్వాసం బ్రతుకుని నడిపిస్తుంది. లేకపోతే ఆ మనిషి రైల్లో పెట్టెకి ఎలా తిరగలుగుతాడు చూడు. సీత, సీత. అన్నయ్య, నువ్వా? జయ, నువ్వా? అదేమిటి అప్పుడే వచ్చేసావు? అమ్మా నాన్న ఏరి? అమ్మా నాన్న అది సరే జయ, నువ్వేమిటి ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు? అయ్యో రామా, ఇప్పుడు జయ ఒట్టి మనిషి కాదు కదండి, కాన్పయ్యేదాకా మనిషి తోడు అవసరం కదా, అందుకని మీ అమ్మని తీసుకోవడానికి వచ్చిందట. అవునన్నయ్య, ఉదయం మీరు అలా వెళ్లారు, నేను ఇలా దిగాను. సంగతి తెలిసి వెళదాం అనుకుంటుండగానే నువ్వు వచ్చేసావు. నా సంగతి సరే, పొద్దున బయలుదేరి వెళ్ళిన వాడివి సాయంకాలంకే తిరిగి వచ్చేసావు. తిరుపతి ప్రయాణం క్యాన్సిల్ అయిందా? అమ్మా నాన్న ఏరి?
వాళ్ళు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేనే వచ్చేశాను. అదేమిటన్నయ్యా? ఏం చేస్తాం జయ, ఈ ముసలాళ్ళది చాదస్తమే గాని చెప్పింది వినిపించుకోరు కదా. ట్రైన్లో మనకు బాగా తెలిసిన వాళ్ళు కనిపించారు. వాళ్ళు తిరుపతితో పాటు కంచి, రామేశ్వరం మొదలైన క్షేత్రాలను చూడటానికి 15 రోజులు ప్రోగ్రాం వేసుకున్నారట. వాళ్లతో పాటు అమ్మా నాన్నలను కూడా తీసుకెళ్తామని బలవంతం చేశారు. అందుకు వీళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇక చేసేదేముంది, వాళ్లతో పాటు వెళ్లడానికి నాకా సెలవులు లేవు. గత్యంతరం లేక మన వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి నేను ఇలా తిరిగి వచ్చేశాను. పోన్లేండి, ఖర్చులో ఖర్చు. వాళ్ళన్నా చూడాల్సినవన్నీ చూసొస్తారు. పెద్దవాళ్ల ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి? ఏమంటావు జయా? అనేదేముందిలే వదినా. పుట్టింట్లో పురుడి పోసుకునే అదృష్టం ఎటూ లేదు. కనీసం అమ్మనైనా తీసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది. ఏం చేస్తాం, ఏహో పని మనిషినైనా కుదుర్చుకోవాలి మరి. వింటున్నారా మీ చెల్లెల మాటలు? ఆవిడ ఇంత దూరం వచ్చింది మీ అమ్మగారి మీద అభిమానంతో కాదు, చాకిరీ చేసే మనిషి కోసం. అయినా నా పిచ్చి గాని, అవసరం కోసం అతుక్కునే మనుషులకు అభిమానాలు ఎలా ఉంటాయి? ఏమిటదినా నువ్వు మాట్లాడేది? చిన్న దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు ఇలా ప్రతిదానికి పెడార్థాలు తీయటం నాకేం నచ్చటం లేదు. అంతేలేమ్మా, నిజం ఆడితే నిష్ఠూరంగానే ఉంటుంది. ఏమిటో నీకంతగా తెలిసిన నిజం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నా నోటితో చెప్పడం ఎందుకు? నీకు తెలీదు. అయినా ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆ ముసలి వాళ్ళ దగ్గరకు వచ్చావమ్మా? అంత తలదించుకోవాల్సిన కాని పని నేనేం చేయలేదే. ఇంకా ఏం చేయాలి? కన్నవాళ్ల కడుపుకింత అన్నం పెట్టలేక నానా యాగి చేసి ఇంట్లోంచి గెంటేశావు. వాళ్ళు పొలోమంటూ వచ్చి మా మీద పడ్డారు. ఏదో అభిమానం ఉన్నవాళ్ళం గనక సరిపోయింది, లేకపోతే వాళ్ళ గతేం కాను. నువ్వు అనుకున్నంత గతి లేని పని నేనేం చేయలేదు. మా ఇబ్బందులు చూడలేకే మేము వద్దన్న కొద్దీ వాళ్లే వచ్చేశారు. అయినా చెట్టంత కొడుకుండగా పరాయి పంతన బ్రతకాల్సిన కర్మ వాళ్ళకేం పట్టింది? చూడు జయ, ఆ రోజు నీకు 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తుంటే సుఖపడేది నా చెల్లెలు కదా అని ఆనందించాను. ఈ రోజు ఒట్టి మనుషులుగా మిగిలిపోయినా అమ్మా నాన్నలను పోషించడం నా బాధ్యత అనుకుని సర్దుకుని పోతున్నాను. సరేలే అన్నయ్య, ఇప్పుడు నీ ఉద్దేశం కూడా అర్థమైంది. ఏదో పుట్టిల్లు కదా అని వచ్చాను, కానీ మీరిలా అయిన దానికి కాని దానికి తవ్విపోస్తారని అనుకోలేదు. పెట్టుకుంటారో మెడపెట్టి నెట్టుకుంటారో మీ ఇష్టం. నేను వెళ్తున్నా. ఏమండి, మధ్యాహ్నం అనంగా కాఫీ తాగొస్తానని వెనక స్టేషన్లో దిగిన మన అబ్బాయి ఇంతవరకు మనల్ని కలుసుకోలేదంటే నాకెందుకో భయంగా ఉందండి. చెప్పానుగా పార్వతి, వాడు స్టేషన్లో కాఫీ తాగుతుండగా బండి వాడిని దాటేసి ఉంటుంది. అందుకే అందుకోలేకపోయి ఉంటాడు. భయం లేదులే, చిన్నపిల్లవాడు కాదుగా. మరో బండి పట్టుకుని రేపు ఉదయానికి తిరుపతి స్టేషన్లో మనల్ని తప్పకుండా కలుసుకుంటాడు. కాకపోతే కాస్త వెనక ముందు. అంతేనంటారా? కాక మరే ఉంటుంది. ఇప్పుడు చాలా రాత్రి, పొద్దున ఎప్పుడు భోంచేసావో ఏవో, కొంచెం ఎంగిలపడు. నాకిప్పుడు ఆకలిగా లేదండి, బాగా చలిగాలిగా ఉంది. మీరు ఈ శాలువా కప్పుకుని అలా పడుకోండి. నిద్ర రావట్లేదు పార్వతి. ఆ సంచిలో ఉన్న భగవద్గీత ఎలా అందుకు? ఇదిగోండి. ఏమిటి ఏమిటి భగవద్గీతలో ఏదో కాగితం కనిపిస్తోంది. ఇదేదో మన కృష్ణమూర్తి రాసిందాల్లా ఉందే. చూపు సరిగ్గా ఆడటలేదు పార్వతి. నా కళ్ళజోడు కొంచెం తుడిచిలా పట్టరా. ఇదిగోండి. అవును, ఈ దస్తూరు మన కృష్ణమూర్తితే. మనకేదో ఉత్తరం రాసినట్టున్నాడు. వాడు మనకు ఉత్తరం రాసి ఇలా పుస్తకంలో ఎందుకు పెడతాడండి? ఇంతకీ ఏం రాశాడో చదవండి. అమ్మా నాన్నలకు మీ కుమారుడు కృష్ణమూర్తి వ్రాయినది. ప్రత్యక్షంగా చెప్పలేని అనేక సమస్యలకు ఇలాంటి ఉత్తరాలే సరైన పరిష్కారాలని నా నమ్మకం. భార్య పిల్లల్ని పోషించటమే తలకు మించిన భారం అవుతున్న నాలాంటి వాడికి ఏ సంపాదన లేని మీలాంటి 2 మనుషుల్ని పోషించడం ఖచ్చితంగా సమస్య. ఆ సంగతి పెద్దవాళ్ళైనా మీరు గ్రహించకుండా నాకేదో లక్షలు కోట్లు సంపాదించి పెడుతున్నట్టు మీ పూర్తి బాధ్యత నా మీదే పెట్టి నిశ్చింతగా బ్రతకాలనుకోవటం దుర్మార్గం. అయినా నాకు మీరేం చేశారు? మీరు సంపాదించిందంతా కూతురు కట్నం కింద కట్టబెట్టి నాకు మాత్రం ముష్టి 3 గదుల కొంప మిగిల్చారు.
చిచి, సిగ్గుచేటు. ఈ పరిస్థితుల్లో అర్థం లేని సెంటిమెంట్స్ కు పోయి వచ్చేది కాస్త మీకోసం ఖర్చు చేసి నా పిల్లల్ని నాకంటే వికారులు చేయలేదు. ఈ విషయం మొత్తం మీద చెప్పలేక ఇలా వెళ్ళిపోతున్నాను. అభిమానాలు ఆప్యాయతలు అంటూ వచ్చి మళ్ళీ నా నెత్తిన కూర్చోవద్దని చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ కుమారుడు కృష్ణమూర్తి. ఏమండి, ఇది ఇది నిజమా? నేను నమ్మలేకపోతున్నానండి. నాన్న రావటం ఆలస్యమైంది అంటే అన్నం తిననని మొండికేసి మన మూర్తి, అమ్మకు ఒంట్లో బాగోలేదంటే నడి రాత్రి వరకు నిద్రపోని మన మన కృష్ణమూర్తి ఇలా ఇంత దుర్మార్గంగా మనల్ని అనాథల్ని చేసిపోయాడంటే నమ్మలేకపోతున్నానండి. ఇది ఇది అబద్ధం అని ఇది అబద్ధం అని చెప్పండి. ఇది వాడు రాసిన ఉత్తరం కాదని చెప్పండి. ఏమండి, మనం భ్రమపడుతున్నామని చెప్పండి. లేదు పార్వతి, భ్రమ కాదు. ఇన్నాళ్ళు మనం అనుకున్నది నమ్ముకున్నది భ్రమ. వీడు చేసిన మోసం మన కళ్ళెదుట నిలువెత్తులా కనపడుతూ ఉంటే ఇంకా నమ్మలేకపోవటం ఆత్మవంచన కదూ పార్వతి. అన్ని బంధాలు ఆర్థిక పరమైనవే అన్న నిజం ఎక్కిరిస్తూ ఉంటే తప్పకపోవటం మన వెరితనం కదా. ఏమండి, కూతురు చెంప మీద కొడితే కొడుకిలా గుండెల మీద తన్నాడు పార్వతి. వాళ్ళ దృష్టిలో మనం వయస్సు మళ్ళిన మనుషుల కాదు, ఒట్టిపోయిన పశువులం. వాళ్లకు మనం ఏం తక్కువ చేస్తామండి? వాళ్ళ ఆకలి తీర్చటం కోసం మన కడుపులు కాల్చుకున్నాం. వాళ్ళ సుఖం కోసం మన ఆనందాన్ని సంతోషాన్ని చంపుకున్నాం. ఇలా జీవస్యంలా మిగిలిపోయాం. అయినా వాళ్ళిలా వంతులు వేసుకుని కసి తీర్చుకోవటానికి మనం ఏం తప్పు చేస్తామండి? పార్వతి, వాళ్ళ కోసం అన్నీ చేసిన మనం మన కోసం ఏమీ చేసుకోకపోవడం తప్పు కదా. పిల్లల నిర్లక్ష్యానికి గురై ఆత్మహత్య చేసుకున్న రంగారావు చావును మనం గుణపాఠంగా తీసుకోకపోవడం తప్పు కదా. బ్రతకటానికి డబ్బు అవసరం అనుకున్నామే కానీ డబ్బే బ్రతుకుని తెలుసుకోలేకపోయాం. కూతురు మాటల కన్నా కొడుకు చేసిన మోసమే నా గుడ్డల్ని పట్టి పెట్టుతోంది పార్వతి. రే రంగా, చావుకి బ్రతుక్కి మధ్య నువ్వు ఎన్నిసార్లు చచ్చుంటావో నాకు ఇప్పుడు తెలుస్తోందిరా. ఏమండి, ముందు మీరు ఇలా పడుకోండి. పడుకుంటాను పార్వతి, పడుకుంటాను. తల నిండా మునిగిన వాడికి చలి ఉంది, అలాగే పడుకుంటాను. భగవంతుడా, పిల్లల సుఖం కోసం పోరాడి పోరాడి అలసిపోయిన మా జీవితాలకు ఇలాంటి ముగింపునిచ్చావేమిటయ్యా? ఇప్పుడు మాకు దారేమిటి? ఒక్కటే దారి. నేను బ్రతుకుండి భారం అయ్యే కంటే రంగారావు అన్నయ్యలా కనిపించకుండా శాశ్వతంగా వెళ్ళిపోవడమే. బ్రతకటానికి 100 ఏళ్లు కావాలి, చావటానికి 2 క్షణాలు చాలు. వారు లేచేసరికి ఈ బండిలో నుండి దూకి ఈ బ్రతుకు ప్రయాణం ముగించాలి, అంతే. పార్వతి ఎక్కడికి ఎలా వెళ్తోంది? భగవాన్, మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను కొట్రాళ్ళు చేసినా పర్వాలేదు, కానీ ఇలాంటి బిడ్డలకు తల్లిని మాత్రం చెయ్యకు. నన్ను నీలో చేర్చుకో స్వామి. నన్ను వదలండి. పార్వతి, కొలిచిన దేవుడు మోసం చేశాడు, నమ్మిన పిల్లలు మోసం చేశాడు. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావు.
నువ్వు లేకుండా నేను బ్రతకగలనా పార్వతి? పార్వతి, మనిషికొచ్చే ప్రతి కన్నీటి చుక్కకి ఆత్మహత్యే సమాధానమైతే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడు పార్వతి. ఆ పదాన్ని అన్నవాడి ఆరాటానికి అర్థం లేదంటావా? చూడు పార్వతి, ఈ రైలు గమ్యాన్ని వెతుక్కుంటూ పరిగెడుతూనే ఉంటుంది. బ్రతుకు అంతే. పార్వతి, పార్వతి, 7 అడుగుల బంధంతో ప్రారంభమైన మన జీవన ప్రయాణాన్ని 100 ఏళ్లతో ముగిద్దాం పార్వతి. రే రంగా, రంగా, నీ పిల్లలు నీ బ్రతుక్కు అర్థం చావేదని నేర్పితే నేను నా పిల్లల బ్రతుక్కి సరైన అర్థం బ్రతకడమే అని నేర్పబోతున్నారా? ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఆత్మవిశ్వాసం నడిపిస్తుంది. రా పార్వతి, రా. ఇక నుంచి మనం ఎవరి మీద ఆధారపడకుండా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. రా పార్వతి, రా. 1995 సంవత్సరపు ఆకాశవాణి వార్షిక పోటీల్లో రేడియో నాటక విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి పొందిన రైలు ప్రయాణం నాటకం విన్నారు. రచన శ్రీ నుసుము నాగభూషణం. ఇందలి పాత్రలు పాత్రధారులు: సుబ్బరామయ్య శ్రీ కెఎస్టి సాయి, రంగారావు శ్రీ ఎం వాసుదేవమూర్తి, కృష్ణమూర్తి శ్రీ వేముల మోహన్ రావు, గిరిధరం శ్రీ ఈ రాజభూషణ్, బఠానీలవాడు శ్రీ దేవబత్తుల జార్జ్, పార్వతి శ్రీమతి ఏ విజయలక్ష్మి, జయ శ్రీమతి వై రాజకుమారి, సీత శ్రీమతి కోట విజయదుర్గ, అమ్మలు బేబీ కె మధులత, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి, సహకారం శ్రీ ఎం రామకృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ డివి సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.